అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ పౌర్ణమి, గురువారంతో కలిసి వచ్చిన పరమ పవిత్రమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక నిమిషంలో మీకున్న దరిద్రం పోతుంది, కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలు పోతాయి, మనసులోని చెడు ఆలోచనలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎంతో అదృష్టం చేసుకున్న వారి ఈ వీడియోను చూడగలుగుతారు. గురువారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు సాయిబాబాకు కూడా ఇది ప్రత్యేకత. ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది. గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్నా చాలు, చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని అంటారు. ఈరోజే శ్రీకూర్మ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజే అన్నమాచార్యుల జయంతి కూడా జరుపుకుంటారు. పౌర్ణమి రోజు ఒక రాజు గోడ మీద ఎందుకు బల్లిగా జన్మించాడో తెలిపే వైశాఖ పౌర్ణమిలోని కథ వింటే చాలు, మీకున్న దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు అనేక గోదానములు చేసెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గుణించుట, ఆకాశమునందలి నక్షత్రములను నిన్నెన్ని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన దానములను లెక్కించుట అంత కష్టము. ఆ రాజు అనేక యజ్ఞములు చేసెను. గోదానము, భూదానము, తిలదానము మొదలగు దానములను కూడా లింకింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులు సంతోషపరిచెను. అతడు చేయలేని దానమే లేదని ప్రసిద్ధి పొందెను. అందరికీ సులభంగా దొరుకునది జలము, అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానము ఇవ్వటం ఏమిటని తలిచి జలదానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. వశిష్ఠుడు జలదానమును చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పాను. కానీ రాజు మాత్రం నీరు అమూల్యమైనది, వెలలేనిది, అటు దానిని దానమిచ్చినచో విలువైన ఫలితం ఏమి వస్తుంది? ఎవరికి సులభం కాని దానిని దానమిస్తే పుణ్యం కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అలాగే ఎవరు గౌరవింపని వారిని ఆదరించుటే మంచిదని తలిచి అంగవైకల్యము అలా బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవిస్తూ ఉండేవాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధిగాంచినారు. ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యువారెవరు? నేను అట్టివారినే గౌరవితురని అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆచరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానము ఇచ్చెను. ఈ దోషముచే ఆ రాజు ఒక్కసారి కూడా జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మార్లు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగా, కుక్కగా 7 మార్లు జన్మించెను. అట్టు పిమ్మట మిథిలా దేశమున పాలించు శత్రువు కీర్తి మహారాజు గృహమున గోడపై ఉండే బల్లిగా జన్మించెను. అటవాలే కీటకములను భక్షించుచు బలియే హేమాంగద మహారాజు జీవనము గడుపుచూ ఉండెను. ఈ విధముగా 87 సంవత్సరములు కాలము ఉండెను. ఒకసారి మిథిలా దేశపు రాజగృహమునకు శత్రుదేశ మహాముని ప్రయాణము చేస్తూ అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి బ్రహ్మముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోకి తీసుకొని వచ్చెను. రాజు మునిని మధుపర్కము మొదలగు వానితో పూజించి ఆయన పాదములు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అలా చల్లుకునేటప్పుడు తలపై చల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీది ఉన్న బల్లెపై దైవికముగా పడెను. ఆ పవిత్ర జల స్పర్శ కలగగానే ఆ పూర్వజన్మ శృతి కలిగిన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపడెను. అప్పుడు ఆ బల్లి నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఆశ్చర్యపడి, ఓ బల్లి, నువ్వెందుకిలా దుఃఖిస్తున్నావు? నువ్వు ఏ పని చేసి ఇటీ దశ పొందితివి? ఎందుకిలా అరుచుచూ ఉన్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడివా? నీవెవరవు? నీకు ఈ దశ ఎందుకు వచ్చెనో చెప్పుము, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రశ్నించెను.
ఆ బాటలు విన్న బలి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమునకు జన్మించిన హేమాంగదుడను అనే ప్రభువును, వేద శాస్త్రాలను విశాలతను, భూమి అందలి రేణువులు ఎందు ఉండెను, నీటి యందు జల బిందువులు ఎన్ని ఉండెను, ఆకాశమును ఎన్ని నక్షత్రములు ఉండెను, అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులమునకు వాగిని త్రొవ్వించి తిని, సర్వ విధములకు దానములు చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని. నేను ఇన్ని సత్కర్మలు చేసినా కూడా ముమ్మారు జాతక పక్షిగా, గ్రద్దగా, 7 మార్లు కుక్కగా, ప్రస్తుతం బల్లిగా జన్మించి తిని. మహారాజు గారు మీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది. పాప భారము తగ్గినట్టుగా అనిపించినది. కానీ నేను ఇంకా 75 మార్లు బదిలీగా జన్మించనుంది నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఇట్లు తొలగునా అని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో, ఈ జన్మ ఎందుకు కలిగినదో నాకు తెలియటం లేదు. దయవుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పదు కోరుచున్నానని ప్రార్థించెను. మహాముని హేమాంగతుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను: రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికి దానమివ్వలేదు. జలము సర్వజన సులభము, ఇది దానమిచ్చుట ఏమిటి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిసిన వారు మంత్ర పూతమగు యజ్ఞయందే హోమము చేయలేరు. అట్లుగాక బూడిదమగు వారి యందు హోమము చేస్తే ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానము ఇచ్చితివి. అపాత్రులకి ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. అనాథలు, అంగవైకులు కలవారు, దయచూప దగిన వారు, వారిపై దయను చూపుట ధర్మము కాని వారిని, మాన్యులను, పూజ్యులు కలవారు, అట్టి వారిని పూజించుట ఫలదాయకం కాదు. అట్టిపై దయా చాలి చూపించరు, కానీ గౌరవింపరాదు. జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజింపవలను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చెను. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరమునిచ్చును. కావున జ్ఞానులైన వారిని సర్వాధికులు, సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటే అయినది. ఈ విధంగా చేస్తే ఇహలోకమున పరలోకమున దుఃఖము కలుగును. మానవుడు పురుషార్థములను సాధించాలంటే జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణం. జ్ఞాన నేత్రములను లేనివారు అట్టి అందులను ఎంతమందిని పూజించినా ఫలముండునా? గ్రుడ్డివాడికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి వింత మందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. ఇక్షార్థములగు ధర్మార్థ కామ మోక్షములు ఎట్టి సిద్ధించును. తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలారూపములు గారు. క్షీరకాలము తీర్థస్థానము చేసినచో శిలారూపము ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు, సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్ట ఫల ప్రాప్తి కలిగించెదరు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములకు పాటించినచో విషాదముండెదు, ఇష్ట ప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతము సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మొదలగు వాని వలె వారి బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ, మృత్యువు, ముసలితనము మగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ వాస వ్రతమును చేయలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంతము నీకిద్దును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని
ఫలములను పోగొట్టుకొని విజయము పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్మృతించి బల్లి రూపంనున్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతమును కొన్ని దినములను పుణ్యమును దారపోసిరి. ఆ పుణ్యమును పొందినంతనే హేమాంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. ఆయన శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములను పోయెను. దేవతలందరూ కూడా హేమాంగతుడి అదృష్టమును మెచ్చిరి. ఆ హేమాంగతుడు పుణ్యలోకమున పుణ్య సంవత్సరములు ఉండెను. దివ్య లోక భోగములను అనుభవించెను. అట్టు పిమ్మట ఈశ్వాకు కులమున కాకుచ్చ మహారాజుగా జన్మించెను. 7 దీపములను భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లుగా పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కుల గురువునకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా నాచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నిటినీ కూడా శ్రద్ధ భక్తులతో భక్తి పూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకునెను. దివ్య జ్ఞానమును పొందెను. శ్రీ మహావిష్ణువు సాహిత్యము పొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలను. అలాగే ఈరోజు శివభక్తులను అవమానిస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆనాటి నుండి శివభక్తి పారాయణుడై ఎప్పుడూ శివనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామి దయవలన శివనాసికి ఆ ఊరి జమీందారి శేషయ్య ఇంట్లో గుమాస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించాడు. బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివుని అభిషేకం చేస్తానని అనుకున్నాడు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో ఉన్న శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులు ఉన్నా అభిషేకం మాత్రం మర్చేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చెయ్యందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా సరే కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు అంచెలంచెల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాత్విక సాగిపోయేలాగా అనుగ్రహించాడు. ఈ రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది. రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరుకున్నాడు. వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమైంది. లేటుగా వచ్చిన శివదాసును చూస్తూనే జమీందారు గారు గట్టిగా అరుస్తూ, ఏరా ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడడం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్త వత్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా సరే పల్లెత్తి మాట అన్నారంటే ఊరుకోడు. ప్రతినిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారికి పరమేశ్వరుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాశివుడి అనుగ్రహానికి లోనై జమీందారుకు మరునాడు తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడ్డాడు. కొద్ది కాలానికే అతడి ఐశ్వర్యం అంతా కూడా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, జబ్బునైనా సరే నయం చేయగలడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలిచి జమీందారును చూడడానికి ఇంటికి వచ్చాడు. ఒకసారి కన్నులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు, నాయన, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసును అనవసరంగా దూషించావు. పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించడం వలన
ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు, అందువలనే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మ, ఆ శివదాసును లేపే మీ ఇంటికి పిలిచి ఆయన కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసు జమీందారు దంపతులిద్దరు కూడా వారింటికి పిలిచి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు. అతడి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరు కూడా తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నాడు. ఆ దంపతులిద్దరు కూడా ఎంతో సంతోషపడి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. వైశాఖ పౌర్ణమి రోజున గొడుగు నీటితో నిండిన కుండను దానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి గొడుగు నీళ్లను దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియాలంటే ఈ కథను ఖచ్చితంగా వినాలి. వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అతడు అడవిలో వారాహము అగు జంతువులను వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమము సతర్చునుడు అనే ఒక మునుల ఆశ్రమం. అచట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్ఫూర్తి లేని తపోదీక్షలో ఉన్నారు. ఆ విషయము తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించిన వారు సమాధానం ఇవ్వలేదు. దాంతో రాజు వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజుకు కోపగించుకొనెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వాదించిరి. ఓ దుర్బుద్ధి, ఆ గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి, గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను. అప్పుడు వారు రాజుతో, రా కుమారా, భిక్షాన్నమును తినువారము మేము, మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము మీకు ఆతిథ్యము ఇవ్వజాలము అని చెప్పిరి. అప్పుడు హేమకాంతుడు, ప్రభువులమ్మకు మేము క్రూర జంతువులు, దొంగలు వారిని మిమ్మల్ని రక్షించుచూ ఉన్నాము. మేమిచ్చిన అగ్రహారమును మొదలగున వానిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. మొదలైన మిమ్మల్ని చంపిన తప్పు లేదు అని చెప్పి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోకి వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయెను. కేతువు తన కుమారుడు చేసిన తెలుసుకొని కోపగించుకొనెను. నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశం నుండి వెళ్ళగొట్టెరు. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవమునకు అలవాటు పడి కిరాత ధర్మమును ఆచరించుచు కిరాతుడై జీవించుచు ఉండెను. బ్రహ్మహత్య దోషమున నిలుకడ లేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను. ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూసి జాలిపడెను. అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేల్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసెను. తన యొద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి ముని సేద తీర్చెను. హితుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమునకు చేరి సుఖముగా ఉండెను. హేమాంగతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరించకపోయినను జాలిపడి త్రిదునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వారికి గల పాపములన్నీ పోయాయి. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాలో పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారముడగు
యమదూతలు వారిని ప్రాణములు తీసుకొని పోవడానికి వచ్చిరి. హేమకాంతుడగు వారిని చూసి భయపడెను. వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు శృతి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమంగతుడిని భయపెట్టుచున్న యమదూతలను నివారింపము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమంగతుడిని వారి నుంచి రక్షించుము. హేమంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతట పూర్వము అపరాధము చేసినా కూడా హేమంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాతుడు, చిరంజీవి, శౌర్యాది మున సంపన్నుడుగా నీకు సాటి అయిన వాడిగా మారెను. కావున వీరిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశవుడిని హేమంగతుడి వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశవనుడు హేమంగతుని వద్దకు పోయెను. హేమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపించెను. విశ్వకేశనుడు హేమంగతుడిని తండ్రియగు కుశకేతువు వద్దకు తీసుకొని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమంగతుడిని అప్పగించెను. కుశకేతువు విశ్వకేతువుడిని భక్తితో స్తుతించెను. తర్వాత కుశకేతువు సంతోషంగా తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునకు అప్పగించి విశ్వకేశవుని అనుమతితో భార్యతో పాటు వనమునకెళ్ళి తపమాచరింపచేసెను. కుశకేశనుడు కుశకేతువును హేమంగతుడిని ఆశీర్వదించి విష్ణు సాహిత్యమును చేరెను. హేమకాంతుడు మహారాజైన తర్వాత ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాతుడు, జితేంద్రుడు, దయా స్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వలోకములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణు లోకములో పొందెను. కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటి లేనివి, సులభ సాధ్యమగులు, పుణ్యప్రదములు. పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారు. కాబట్టి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతను వింటే చాలు, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం కాశీ పట్టణంలోని ఒక చాలి బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో ప్రత్యక్షమై అతడిని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరుకున్నాడు. దానిక శ్రీ మహావిష్ణువు సత్యనారాయణుడనే పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతము చెయ్యమని ఆ వ్రత వివరములు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చెయ్యాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మరునాడు భిక్షాటనకు బయలుదేరతాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు చాలా ఎక్కువగా ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతడి కష్టాలన్నీ కూడా తొలగి సర్వసంపదల అధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొందాడు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఒక కట్టెలమ్మి అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్ళు అడుగుతున్నావని అక్కడికి ఏదో పూజ జరుగుతూ ఉందని చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషం ఏంటో చెప్పమంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతడికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అతను అనుకుంటాడు. అనుకోవటమే తడవు, ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు.
ఈ వ్రత మహత్యముచే అతడు కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇక లోకంలో సుఖ సంతోషాలతో జీవించాడు. అంత్యమున బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్మేవాడు ఇద్దరు కూడా అతి దుర్లభమైన మోక్షమును పొంది సత్యలోకమునకు చేరారు. ఇది పౌర్ణమి గురు పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక ఈరోజు సాయిబాబా కథను వింటే చాలు, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, రాజయోగం పడుతుంది. పూర్వం ఒక ఊరిలో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపం ఆవేశం ఎక్కువగా ఉండేటివి. ప్రతిదానికి తగువులు ఆడుతూ ఉండేవాడు. సౌమ్యత అనేది ఏ కోశాన కూడా లేదు. నోరు విప్పితే చాలు అన్ని పర్ష మాటలే. అతని భార్య సుశీల మాత్రం శాంతంగా వినయంగా ఉండేది. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సరే సర్దుకుపోతూ ఉండేది. ఎన్నడూ భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. భర్తకు వ్యాపారంలో నష్టం రావటం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది. చీటికి మాటికి కసురుకోవటంతో సుశీల లోపల చింతించేది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై సాధువు వచ్చాడు. ఆ సాధువు సుశీల భిక్ష వేస్తుంది. అప్పుడు ఆ సాధువు, చల్లని తల్లి, చల్లగా ఉండమ్మా, కష్టాలు కలగాలం ఉండవు తల్లి, నేను చెప్పినట్లు నిర్వహించు తల్లి, త్వరలోనే నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయమ్మా, ఆ సాయిబాబా నీకు అనుగ్రహించుగాక అని ఇలా చెప్తాడు. 9 గురువారాలు సాయి దర్శనం చేసుకో. ఒక పూట భోజనం మాత్రమే చెయ్యి. శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే నీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుశీల దిగులుతో, సర్లే ఇంకెక్కడి సుఖం, ఈ జీవితానికి సుఖం కూడా నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది. ఆనాటి రాత్రి నిద్రించి వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలన్నీ తీరిపోతాయేమో అని అనుకుంటూ పడుకుంది. రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, సుశీల, 1 అడుగు నా వైపు వేశావు అంటే 100 అడుగులు నీ వైపు వేస్తాను. నన్ను నమ్మి విశ్వాసముంచి శరణాగతురాలు అవ్వు అని ప్రబోధించినట్లయింది. అంతే. మరునాడు ఉదయమే పూజ అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ, రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్టుగా అయ్యింది. ఒక్కసారిగా ఒళ్ళు జల్తరించింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల. ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తూ ఉన్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా అన్నాడు. ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను అంటూ బయటకి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని సుశీల నిద్రపోయింది. అంతా బాబా మహిమ అనుకుంది. మర్నాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్లు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది. పసుపు కుంకుమ అక్షింతలతో బాబాని పూజించింది. ధూప దీప నైవేద్యాలతో షోడశోప పూజ గావించింది. అగరబత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తితో వ్రతం ఆచరించింది. బాబా మంత్రించినట్టు భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలోనే గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. ఆనాడు 1 పూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 గురువారాలు చేసి 9 మంది ముత్తైదువులకు వాయనం ఇచ్చింది. భోజనాలు పెట్టింది. సాయిబాబా పుస్తకాలను పంచిపెట్టింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయి వ్రతాన్ని ఆచరించటం వలన అనతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలిగాయి. భర్త వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. సాయిబాబా అనుగ్రహం వలన అతడి స్వభావం పూర్తిగా మారిపోయింది. సుశీల భర్త మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకారతత్వంతో మెదలసాగాడు. ఇరుగు పొరుగు వారందరూ కూడా ఈ దంపతులను చూసి వారిద్దరు కూడా
సాక్షాత్ ఆది దంపతుల అనుకునేవారు. వేణుగోపాల్ సుశీల దంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కాగుతుంది. వీలున్నప్పుడల్లా కూడా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళ ఇంటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు. మాటల సందర్భంలో, అక్క, మా పిల్లలు చదువుల్లో బాగా వెనుకబడ్డారు. పరీక్షలు తప్పుతూ ఉన్నారు. ఇంత డబ్బులు పోసి చదివిస్తూ ఉన్నాము. ఒక్క అక్షరం కూడా రానివ్వటం లేదు వీళ్ళకి అంటూ మా వారు విసుక్కుంటూ ఉన్నారు. ఈ గొడవలతో విసిగిపోతున్నాను. ఏం చేయాలని తోచటం లేదని అక్కతో చెప్తుంది. అప్పుడు సుశీల తన చెల్లితో, అందరూ బాబా గారంటే ఉన్నారు. నీవు వచ్చే గురువారం సాయిబాబా వ్రత దీక్ష పూనుకొని 9 గురువారాలు ఆచరించు. అంతా బాబాను చూసుకుంటూ ఉంటాడు అని చెప్పింది. అక్క చెప్పినట్టుగానే సుశీల చెల్లెల గురువారం సాయిబాబా వ్రతమును ఆచరించింది. భక్తితో విశ్వాసంతో చేసింది. ఆ బాబా గారి దయ వల్ల మరుసటి పరీక్షల్లో పిల్లలకు మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యాయి. క్రమంగా పిల్లలు బాబా గారి ప్రేమానురాగాల వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి స్థాయిలో ఉన్నారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు. ఇదంతా కూడా బాబా దయ వల్లనే జరిగింది. బాబా గారికి పరమ భక్తులయ్యారు. అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు. వెంటనే ఫోన్ అందుకొని, సుశీల అక్క, మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు. అంతా బాబాగారి దయవల్లే జరిగింది. బాబాగారు భగవంతుడే కాదే, సమర్థ సద్గురువులు. ఆయన యోగ పుణ్యములు. బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాలుగా ధన్యవాదాలు చెప్పింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం కూడా అక్క చెల్లెలిద్దరు కూడా క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు. బాబా దయ వలన 2 కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగాయి. ఈ సాయిబాబా వ్రత కథ చదివి 9 వ్రత పుస్తకాలను పంచిపెట్టాలి. ఈ విధంగా చేసినచో సాయిబాబా యొక్క ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు వైశాఖ పురాణంలోని ఈ కథలు వింటే చాలు, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరము అనే ఒక పుణ్యక్షేత్రము కలదు. దుర్వాస మహముని శిష్యుడు అయినప్పటికీ సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనువారు అక్కడే ఉండేవాడు. వారిద్దరూ మహాజ్ఞానులు, సర్వసంగ ప్రత్యాగులు, ఉపనిషత్తులను బావుగా చదివినవారు, అందులోని భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజించే మిక్కిలి పుణ్యశాలులు. వారు అక్కడ భృగు ప్రవర్షణమును అను తీర్థస్తమయమున చెందిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీకథలను వివరించేవాడు. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినచో శ్రద్ధగా వినేవాడు. వేరెవరూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీవారికి ప్రీతిని కలిగించు పనులను చేస్తూ ఉండేవాడు. శ్రీహరి కథలను చెప్పేవారు ఉంటే రాత్రింబగలు తన పనులను మానుకొని కథలు వింటూ ఉండేవాడు. అలాగే విని వారు ఉన్నచో తాను రాత్రింబగలు శ్రీ మహావిష్ణువు కథలు వివరిస్తూ ఉండేవాడు. దూరమునున్న క్షేత్రమునకు దర్శించుట కన్నా కర్మానుష్ఠాను కన్నా అతనికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో దాన్ని వినును. వినేవారు ఉంటే తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించేవాడు. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలు చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కోప తాపముచే శ్రీహరిని కతిచించును. కథాశ్రవణం లేనప్పుడు సర్వ కార్యములు చేసుకునేవాడు సత్యనిష్ఠుడు. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధమునుండదు కదా. శ్రీహరి కథల వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణువుపై ఆక్తియు సజ్జనుల యందు విష్టము పెరుగును. నిరంజనము నిర్గణము అగు పరమ బ్రహ్మ వాని హృదయమున స్మరించును. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును, అందువలన జ్ఞానమును కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకమును. శ్రీహరి కథలు సజ్జను లేని చోటు అది గంగా తీరమైనా సరే విడవదగినదే అవుతుంది. తులసి వనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట
మరణించిన వాడు తామసమును నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని, కృష్ణ మురుగము గాని, విష్ణు కథ గాని, సజ్జనులు గాని లేని చోట మరణించువారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మించుదురు. సత్యవిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము, ప్రసంగము, మననము, శృతి మొదలగునవి ముఖ్యములని తలచుచూ ఉండెను. ఇంకొకడు తపోనిష్ఠుడు. తపోనిష్ఠుడికి పూజ, జపాది కర్మలంటే ఇష్టము కనుక తపోనిష్ఠుడు వాటిని ఎప్పుడు మానక పట్టుదలతో చేస్తూ ఉండేవాడు. శ్రీహరి కథలను వినుడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థ స్నానములను పోయేవాడు. తీర్థస్నాన సమయంలో శ్రీహరి కథ ప్రసంగము వచ్చినచో పూజాది కర్మ కలాపమును మొదలగునవి దూరముగా పోయేవాడు. తనను అనుసరించి వారును కూడా స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకొనుటలో ఇష్టమగు కలవారై ఉండెరు. ఇలా ఎంతకాలము గడిచిన తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథా శ్రవణము, చింతనము, స్మృతి మగు వారిని చేయలేదు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథ శ్రవణము మొదలగునవి లేకపోవటచే తపోనిష్ఠుడు పిశాచమై చిన్న కర్ణుడు అనే పేరుతో జమ్మి చెట్టు నందు నివసించుచూ ఉండెను. అతడు బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులై నూరు గలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు వారి సమీపమునకొచ్చు వారు లేక మిక్కిలి సంవత్సరములకు కాలమునకు కొన్ని వేల సంవత్సరములు బాధపడుచూ ఉండెను. ఆకలి దప్పికలు కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుచూ ఉండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగాను, జలము ప్రళయ అగ్నిగాను, ఫల పుష్పాదులను విషముగాను ఉండెను. ఈ విధముగా కర్మ పారాయణుడగు తపోనిష్ఠుడు పలు విధముగా బాధపడెను. నిర్జనమైన ఆ అడవియందు అతడు మిక్కిలి బాధపడుచూ ఉండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పరిపై పెంటినస పురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతను అక్కడ పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూసెను. దుఃఖించుచు శరణాగతుడైన వారికి భయపడకుమని ధైర్యం చెప్పి వారికి బాధకు కారణం అడిగాను. అతడు నేను కర్మనిష్ఠుడను, వాడను దుర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరంతంతుడై శ్రీహరి కథాశ్రవణుడను చేయిన వాడను. మూడున్నై కర్మలని ఆచరించుట వలన ఇట్టి వాడిని అయితినని తన వృత్తాంతం అంతయును వానికి చెప్పెను. నా అదృష్ట వశమున నీ దర్శనమైనది, నన్ను మీరు రక్షింప వలయునని పలు విధముగా ప్రార్థించెను. వాని పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణం శ్రవణం చేసిన ఫలమును వానికి పథకముగా సమర్పించెను. ఆ ఫలమున వాడికి ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుడి పాపములు తొలగిపోయెను. వాని పిశాచ రూపము పోయి దివ్య దేహము కలిగి కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమును ఎక్కి శ్రీహరి సాహిత్యమును పోయెను. సత్యనిష్ఠుడు వైశాఖ మాస మహిమను విస్మయపడుచు తన గమ్యమగు పైటినసపురమునకు పోయెను. ఈరోజు ఒక చిన్న పిట్ట తన తలరాతను ఎలా మార్చుకుందో తెలిపే ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనము లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా కూడా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటుపోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలిపడ్డాడు. అప్పుడు నారదుడు ఆ పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ చిన్ని పిట్ట, ఎంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు? నీకు ఏమైనా సహాయం చేయనా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్ని పక్షి నారదుడికి నమస్కారం చెప్పుకొని, ఓ నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలను 2 కాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండ వేడిని కొంచెం తట్టుకొని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పింది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అసాధ్యం. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు తెలియటం లేదు. అయినా నేను పరమాత్మ దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయనను అడుగుతాను అన్నాడు నారద మహర్షి. సరే అంది చిన్ని పిట్ట. ఇక నారదుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళిన నారదుడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణువుకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు విష్ణువు, చూడు నారద, నేను అక్కడ ఒక చెట్టును
పెరిగేలా చేయగలను. కానీ ఆ పిట్ట విధిరాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ ఎండ నుంచి ఉపశమనం కోసం ఒక ఉపాయాన్ని చెప్తాను విను. ఎప్పుడు ఏదో ఒక కాలిపైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం కలుగుతుంది. వెళ్ళి ఆ పక్షితో ఇలా నేను చెప్పానని చెప్పు అని అన్నాడు పరమాత్మ. సరే అన్న విష్ణువు దగ్గర సెలవు తీసుకొని నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి భగవంతుడిపై ఎంతో నమ్మకం కనుక నారదుడి చేత విష్ణువు పంపిన ఉపాయం విని చాలా సంతోషించింది. ఆ చిన్ని పిట్ట నారదుడి మహర్షికి కూడా ఈ సహాయాన్ని కృతజ్ఞత తెలిపింది. ఎంతో సంతోషించింది. నారదుడికి అర్థం కాలేదు ఎందులో ఇంత సంతోషించడానికి ఏముందో. అడిగిన చెట్టును మొలిపించలేదు సరికదా, ఒంటి కాలి మీద నడుము అని ఇచ్చిన సలహా మీద ఉపయోగం ఏమిటో అని తికమక పడ్డాడు నారదుడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలులో పెట్టడం మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. అలా కాలం గడిచింది. కొన్ని నాళ్లకు నారదుడికి మళ్ళీ ఆ చిన్ని పిట్ట గుర్తుకొచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పక్షిని చూద్దామని ఆ దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చొని ఉంది. ఆ పక్షి సుఖంగా హాయిగా ఉండడం చూసి నారదుడికి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయినా చెట్టు ఎలా వచ్చిందనే విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి గాను చూసిందంతా కూడా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో ఇలా అన్నాడు. అవును నారద, నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి నా సందేహం వినిపించిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థం చేసుకొని ఆచరించింది. అంతేకాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించిన భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణ అమల్లో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పక్షిని అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అన్నాడు. భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడి ఎప్పుడూ ఏదో ఒక విధానంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అదంతా అర్థం కాని కొంత మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు, అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞత భావం, విశ్వాసం వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలో అయినా పచ్చని చెట్టు మొలుస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈసారి లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాల వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావు అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించడం లేదు. మనమిద్దరము అక్కా చెల్లెలము. మరి ప్రజలు మన ఇద్దరిని ఒకేలాగా ఎందుకు చూడటం లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలన్నిటివి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరికే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనము జనాల హితం కోసం పనిచేసినట్లయితే
దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా కూడా వారికి సుఖము సంపదలను ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక నన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలన్నిటివీ ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. గొడవలు పడతారు. వారి జీవితం అంతా దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవరు ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలి అంటే జనాల కోసం నువ్వు పని చెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చటం లేదు. అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం అంతా ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు. జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు. శక్తిలో కూడా పెద్దదానివేమి కాదు. అందంలో కూడా నాకంటే గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలను చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలి అంటే మన ఇద్దరిలో ఎవరు గొప్ప తెలుసుకుందాం. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరునైనా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకొని, అక్క, నువ్వు ఏమైనా చేయగాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వేయకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరును చేస్తావో నేను వారిని భిక్షగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు. కానీ నా కృప ఉన్న వారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతడు లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి వారి ప్రభావములను శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల ఉంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకొని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరు కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసి గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు సాధారణ స్త్రీలలాగా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు. నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను లోడ్డు పైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకొని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుడిని దానిని తలకు ఇవ్వమని అడిగాడు. వద్దు వద్దు, ఒకే ₹1 ఇస్తాను, ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకుని ₹1 తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు ₹1 వచ్చినందుకు తను చాలా సంతోషించాడు.
ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుడిని ధనవంతుణ్ణి చేద్దాం అని అతడికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలిచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలోని రూపాయి బిళ్ళని చూసి ఆ రూపాయి బిళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతడు పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుంజుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పాడు. కాబట్టి మీరు మీ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకొని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని చెప్పి కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడనో పడిపోయినది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటికి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిపోయిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, ఓ ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలైంది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడాడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తీర్చేశాడు, క్షమించండి అయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు, ఈ విధంగానే నిజంగా చాలా పెద్దదిగా ఉంది, దీనిని ఇంట్లో అటకపైన పెట్టేస్తాను, ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడు నేనేమి చేయాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాంటి తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుడిని చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరకు పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడు కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడు వెంటే వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను, నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాల ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో, నేను ఒక పేద బ్రాహ్మణుడిని, అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుడిని అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నేను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుడిని కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణాలు బయటకు వచ్చి పడతాయి.
ఆ బంగారు నాణెం చూసి బ్రాహ్మణు నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకొని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది, అన్ని అప్పులు తీరిపోయాయి. పాములు కొట్టడం వలన చాలా దెబ్బలు తగులుతాయి. ఆ పాము చాలా చెడు తొరవలోకి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జేజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇంట్లో, చూసావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సహాయం చేయడం వలన వస్తుంది. అంతేకాని ఎదుటి వారిని బాధ పెట్టడం వల్ల, ఎదుటి వారికి చెడు కోరుకోవడం వల్ల గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అంటే అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేదు అని చెప్పింది. కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావుగా. ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీ కోరికలు ధనం తీరుస్తారు. దౌర్భాగ్యం పోతుంది, ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. ఇక గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు, వద్దన్న డబ్బు వస్తుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. గురువారం పౌర్ణమి కలిసి రావడం అరుదు. ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. చాలామంది కాపలా కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకోవట్లేదు. పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. వీధుల్లో బోలెడని కుక్కలు కనిపిస్తాయి. అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎవడైనా సరే మీరు బీది కుక్కలకు ఆహారం పెట్టారు అంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. కానంటే మీరు కూడా ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి. ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ వెనకాలే తోపుకుంటూ వస్తుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కుక్కలు ఒకసారి అన్నం పెడితే చాలు, ఆ మనిషిని ఇక మర్చిపోవు, అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. అందుకే కుక్కలకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కుక్కలు వాహనాలుగా మార్చారు. గురువారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి. అంటే చపాతీ, పూరి ఇలాంటివి వేయండి. లేదంటే మినుములతో చేసిన పదార్థాలు వేయండి. అంటే గారెలు, అట్లు, ఇడ్లీ ఇలాంటివి పెట్టవచ్చు. ఇవి ఏమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి. ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి. లేదు 2, 4 కుక్కలు కనిపిస్తే, గుంపుగా కనిపిస్తే వాటిని అన్నిటికీ కూడా కలిపి పెట్టేయండి. మీరు పెట్టిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో ఓం సాయి గురువాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 3 సార్లు కానీ మనసులో అనుకోండి. గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. కన్నీళ్ళు, శోకము పోతుంది, వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఎటువంటి కష్టాలు తీరిపోతాయి. కాబట్టి అందరూ కూడా గురువారం పౌర్ణమి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని అపార ఐశ్వర్య యోగాన్ని ఆనందంగా జీవించండి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 నిమిషంలో మీకున్న దరిద్రం పోతుంది, కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలు పోతాయి, మనసులోని చెడు ఆలోచనలన్నీ పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎంతో అదృష్టం చేసుకున్న వారు ఈ వీడియోని చూడగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.